హలో ఎవ్రీవాన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ అందరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి. నేను బాగున్నాను. సో ఈసారి అయితే స్టార్ట్ చేయడమే వ్లాగ్ స్టోర్లో స్టార్ట్ చేసేసాను. అసలు ఇంట్లో కుదరట్లేదు కాదు, అసలు ఇంట్లో ఉండట్లేదు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు. ఆబ్వియస్లీ స్టోర్లోనే కాబట్టి. అండ్ ఇదంతా కాదు, అసలు మెయిన్ టాపిక్ ఏంటంటే శ్రీయు కనిపించట్లేదు. శ్రీయు ఎక్కడికి వెళ్ళిపోయింది? శ్రీయుతో ఎందుకు వీడియోస్ తీయట్లేదు? శ్రీయుతో ఎందుకు శ్లోకాలు చెప్పించట్లేదు? అది అసలు ఎన్ని క్వరీస్ అండి. లిటరల్లీ దీని అన్నింటికి నేను ఈ వ్లాగ్లో ఆన్సర్ చెప్తాను అని చూపిస్తాను. శ్రీయుతో కూడా మాట్లాడిస్తాను. నాకంటే ఎక్కువ శ్రీయుకి చాలా అసలు ఫాలోయింగ్ ఎక్కువైపోయింది. అయితే మనకి సమ్మర్ హాలిడేస్ వచ్చాయి 45 days. దానికంటే బిఫోర్ ఫైనల్ ఎగ్జామ్స్. సో ఆ టైంలో ఇంకా నేను ఈ స్టోర్లో బిజీ, తను అంటే ఎగ్జామ్స్ బిజీ. సో వెంటనే ఎగ్జామ్స్ అయిపోయినాక ఇమీడియట్గా 45 days సమ్మర్ హాలిడేస్కి మొత్తం అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళిపోయిందండి. మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉండింది. అసలు నేను ఒక్కరోజు అటు వెళ్ళలేదు, శ్రీ కూడా ఒక్కరోజు కూడా ఇక్కడికి రాలేదన్నమాట. సో అట్లా 45 days తనతో నేను అండ్ ఒక్క వీడియోలో కూడా కనిపించలేదన్నమాట. రియల్ నేను కూడా చాలా మిస్ అయినా ఈ సమ్మర్లో. సో అట్లా వెంటనే ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యే జస్ట్ ఒక 3 to 4 days బిఫోర్ అలా వచ్చేసింది. సో ఇంకా ఆబ్వియస్లీ తెలిసింది కదా, న్యూ అకాడమిక్ ఇయర్, బిజీ పిల్లలతోని. అండ్ బిఫోరే బుక్స్ యూనిఫామ్ని కంప్లీట్ అయినా కూడా ఎంతైనా మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకోవడం, అవన్నీ సెట్ చేసుకోవడం. సో అటు ఇటు చూస్తుండగానే జస్ట్ ఒక 1 blinkలోని న్యూ అకాడమిక్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఫస్ట్ పీటీఎంకి వచ్చేసాను. ఎవ్రీ పీటీఎంకి నేనే వస్తాను, బట్ దిస్ టైం అంటే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను అనమాట. న్యూ అకాడమిక్ ఇయర్ కాబట్టి అందరు క్లాస్ టీచర్స్తో, అన్ని సబ్జెక్ట్స్ టీచర్స్తో మాట్లాడి, అంటే నేను శ్రీ వాళ్ళ మదర్ని ఇంట్రడ్యూస్ చేసుకొని కాసేపు తన గురించి తెలుసుకొని, స్కూల్లో ఎలా ఉంటుంది, ఏంటి న్యూ చేంజెస్ ఏంటి అనేసి కంప్లీట్గా చాలాసేపు మాట్లాడేసి సో ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంకా ఈ అకాడమిక్ అయితే సాటర్డే కూడా స్కూల్ పెట్టేశారు. హాఫ్ డే అయినా ఫుల్ డే మూడులానే ఉంటుంది. సో వీక్లీలో 1 day మాత్రమే ఫ్రీ ఉంటుంది. సో ఆ డేలో ఆన్లైన్ క్లాసెస్ పెట్టేస్తాను. అండ్ బాంజు క్లాసెస్ స్టార్ట్ చేసేసాను. నేను లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా పెట్టిస్తున్నాను అనమాట. చాలామంది కిడ్స్కి మ్యాథ్స్ అంటే ఇమీడియట్గా ఒక భయం డెవలప్ అయిపోతారు అనమాట. సింపుల్ సమ్స్ కూడా వాళ్ళు భయానికి, కన్ఫ్యూజన్లో కాన్ఫిడెంట్ని కోల్పోతారనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో పేరెంట్స్కి మన రోల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మామూలుగా ఫుడ్, హెల్త్ ఎంత బెస్ట్ ఇస్తామో ఎడ్యుకేషన్ ఇంకా అంతకంటే బెస్ట్ ఇవ్వాలి. సో నేను ఇది ప్రతిసారి చెప్తూనే ఉంటాను. సో రైట్ ఫౌండేషన్ ఇవ్వడం చాలా ముఖ్యం అనమాట. బాంజు అనేది నెక్స్ట్ లెవెల్ మ్యాథ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఇది పాసిబుల్ చేస్తుంది అనమాట. డిజైన్ చేసింది నీలకంఠ భాను గారు, వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్, 50+ వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ చేసిన మ్యాథ్ జీనియస్ అనమాట. ప్రజెంట్ కిడ్స్ పెన్ పేపర్ వాడకుండానే మెంటల్ మ్యాథ్లో మాస్టర్స్ అయిపోతున్నారు. సో అంటే శ్రీయుకి అయితే బాంజు క్లాసెస్ స్టార్ట్ చేయడం ఏంటంటే తనకు ఒక కాన్ఫిడెంట్ లెవెల్ అనేది ఉండాలి. వచ్చింది పేపర్ పైన పెట్టాలి. మెయిన్ కాన్సెప్ట్ అయితే అది. 5 to 15 years ఏజ్ గ్రూప్ కిడ్స్కి మ్యాథ్స్ అంటే భయం లేకుండా ఫాస్ట్ అండ్ ఫన్ అప్రోచ్తో ఓవరాల్గా సాల్వ్ చేయడం నేర్పిస్తారనమాట. ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి ట్రావెల్లో, హాలిడేస్లో కూడా ఈజీ యాక్సెస్ ఉంటుంది. అండ్ పర్ఫెక్ట్ ఫర్ బిజీ ఫ్యామిలీస్ అండ్ ఫ్లెక్సిబుల్ లెర్నింగ్. నో మోర్ హోంవర్క్ స్ట్రెస్, నో మోర్ టెస్ట్ పేపర్ టీయర్స్. ఫ్రీ డెమో క్లాస్ అవైలబుల్గా ఉంటాయి. ఇండియా మాత్రమే కాదు, USA, UK, UAE, ఆస్ట్రేలియాలో కూడా అవైలబుల్గా ఉంది. బాంజు ఈజ్ ద రైట్ ప్లేస్ టు బిల్డ్ ద రైట్ ఫౌండేషన్. లింక్ డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో కూడా ఇస్తాను. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని అండ్ ఫ్రీ డెమో తీసుకోండి. లెట్ యువర్ కిడ్స్ ఫాల్ ఇన్ లవ్ విత్ మ్యాథ్స్. అండ్ మీన్వైల్ భగవద్గీత శ్లోకాస్ కూడా ఒక్కరోజు కూడా స్కిప్ చేయించాను. మార్నింగ్ లేవగానే ఇంకా బాత్ నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట. స్కూల్కి వెళ్ళే లోపు కంప్లీట్ ఒక అధ్యాయం మొత్తం చదివేస్తుంది. ఫస్ట్ ఉప్పు వేయాలి, ఎందుకంటే అందరూ ఉప్పు కారం అంటారు కదా. నువ్వు ఫస్ట్ కారం వేసినావు. అదే ఒకవేళ నువ్వు ఫస్ట్ ఉప్పు వేస్తే ఉప్పు కారం అవుతాయి. కారం తర్వాత ఉప్పు వేస్తే కారం ఉప్పు అవుతాయి. కారం ఉప్పు అని అంటారు అందరు. అయితే నేను కారం ఉప్పు వేస్తా. ఉప్పు కారం అంటే ఫస్ట్ ఉప్పు వేయాలంట. నాకైతే ఒక మ్యాజిక్ చూపించాలా? చూపించండి. మా చేతులు చూడండి, అదే మ్యాజిక్. ఏం చేస్తుంది అమ్మాయి? మ్యాజిక్, అదే మ్యాజిక్ వచ్చింది. మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాం, ఓకేనా? ఈరోజు మా శ్రీ అంచి స్పెషల్గా చికెన్ కర్రీ వండుతుంది. అంటే చూస్తే వండినట్టే అనమాట. బిర్యానీ చేయమనండి, చేస్తలేదు.
ఓపిక లేదు. ఎందుకు మా లాస్ట్ 2 times చేయలేదని చెప్పు. నిజం చెప్పు. 2 times చేసిన ఆ సండే చేసిన అమ్మమ్మ. అసలు లాస్ట్ టైం మనం నాన్ వెజ్ తెచ్చుకోలేదు. తెచ్చుకున్నాం. ఎగ్ కదా, ఎగ్ పులుసు చేసింది సండేకి. ఆ రోజు నేను దేవుడి రూమ్ అంతా క్లీన్ చేయలేదా? 2 hours టైం పట్టింది నాకు. ఈ రోజు నార్మల్. ఈసారి ఏడవట్లేదు. ఎవరైనా మంచి చికెన్ బిర్యానీ చేస్తే మా శ్రీకి కొంచెం పార్సల్ పంపించండి. ఆమెకి ఇష్టం. యాక్చువల్గా చికెన్ బిర్యానీ కాదు, ఆమెకి బగారా అంటే చికెన్ ఇష్టం. బగారా మండి ఇష్టమా? మండి అంటే ఇంకా అంత చేయలేరు ఇంట్లో కానీ మండి అంటే సేమే మా బగారా చికెన్ బిర్యానీ కానీ రైస్ పీసెస్ డివైడ్ చేస్తారు అంతే. ఎవరైనా బిర్యానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా శ్రీ కొంచెం పంపించండి పార్సల్. అడ్రస్ కేర్ ఆఫ్ శ్రీ స్టూడియో ఉప్పల్లో. ఎవరైనా ఓన్లీ ఉప్పల్ వాళ్ళు ఎవరైనా సో నేను వచ్చి తీసుకుంటా, మీ ఇంటికి వచ్చి తీసుకుంటా. క్వశ్చన్స్ ఇవన్నీ రికార్డ్స్ అండ్ పెయింటింగ్స్. సో నో స్క్రీన్ టైం కదా. అసలు ఈరోజు టీవీ చూడలేదు మా శ్రీ. రియల్ గా నేను ప్రౌడ్ గా చెప్తా, శ్రీకి అస్సలు ఫోన్ అలవాటే లేదు. నేను అసలు అంటే ఇప్పటి వరకు అయితే అసలు ఫోన్ అలవాటు లేదు. ఈమె చిప్స్, కింద చాయ్, నార్మల్ చాక్లెట్, చిన్న చాక్లెట్స్, కిండర్ జాయ్స్. మమ్మీ ఎక్కువ అయితే హెల్తీ చాక్లెట్స్ పెడతాయి. చాక్లెట్స్ నట్స్ అట్లాంటివి పెడతా అనమాట. బట్ ఫోన్ అలవాటు లేదు. ఇంకా దట్టు సండేస్ యాక్చువల్ గా టీవీ ఎక్కువ చూస్తుంది. టీవీ ఎక్కువ చూస్తుంది. అదొక కొద్దిగా కంప్లైంట్. ఎక్కువ అని కూడా కాదు, పాపం దానికి ఉన్న టైమే. కానీ ఇప్పుడు ఇట్లా సండేస్ సాటర్డే హాలిడేస్ కథమే కంటిన్యూగా 1-2 hours చూస్తుంది. నాకు అది కొద్దిగా నచ్చదు. నేను ఆల్మోస్ట్ 2 hours చూసింది ఆఫ్టర్నూన్ సాటర్డే హాఫ్ డేలో. ఈ రోజు మార్నింగ్ నుంచి పెట్టలేదు. మార్నింగ్ నుంచి ఏదో ఒకటి దాన్ని డైవర్ట్ చేస్తున్నా అనమాట, ఎంగేజ్ చేస్తున్నా. మార్నింగ్ నేను కూర్చున్నా లేదు, ఎంతసేపు కూర్చున్నా చెప్పు నీ దానికోసం కూర్చున్నాను. ఈరోజు చెప్పాలి, ఈరోజు మేము ఇప్పుడు పెయింటింగ్ అయిపోయినాక ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ వీడియో తీస్తాం, చూడండి పక్క చూడండి. శ్రీ కోసమే తీసుకున్నా స్పెషల్. భయం ఉంటది కొనండి. భయం ఉంటది. ఫస్ట్ మనం రివ్యూ చేద్దాము, మనం ఏదైనా దాంట్లో ఫుడ్ చేద్దాము. చేసిన తర్వాత అడుగుతుంది ఏమనాలి. నేను అడుగుతున్నా, నేను నీకు చెప్తానా? చెప్పు. ఇది అయిపోయింది. చూడండి పక్కా చూడండి వీడియో. ఆ పెయింటింగ్ కూడా చూడండి వీడియో. ఓకే, మీకోసం పెయింటింగ్ బిర్యానీ కూడా పంపించండి నెక్స్ట్ వీక్. చికెన్ లో హాట్ వాటర్ పోయాలి. కూల్ వాటర్ పోయడం కంటే హాట్ వాటర్ పోస్తే మంచిగా బాయిల్డ్ అయిపోతుంది ఫాస్ట్ గా. అది మా మెసేజ్ వచ్చింది. మా మమ్మీ చూడండి ఫ్రెండ్స్, మెసేజ్ వచ్చిందని కట్ చేసి వీడియో. అదే ఇంపార్టెంట్ మెసేజ్, రిప్లై ఇవ్వాలి. ఎవ్రీ సండే ఏదో ఒక ఇట్లా పని పెట్టేసుకుంటాం అనమాట. అండ్ మెయిన్గా శ్రీయు కాదు, అసలు నేను స్క్రీన్ టైంకి దూరంగా ఉండాలి అనేసి సండే ఒక్కరోజైనా కొంచెం మొబైల్ అట్లీస్ట్ ఒక హాఫ్ డే అయినా కంటిన్యూగా చూడకుండా ఉండాలని నేను డిసైడ్ అయ్యాను. సో నేనుంటూ ఆబ్వియస్లీ అంతే, మదర్స్ ఎలా ఉంటారో కిడ్స్ అలానే ఉంటారు అన్నట్టు నిజంగా నాకు ఇప్పుడు బాగా ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఈ సండేనైతే మేము ఇట్లా పిస్తా షెల్స్తోని బటర్ఫ్లైస్ చేస్తున్నాం అనమాట. అండ్ ఓన్లీ యాక్చువల్గా పెయింటింగ్ క్లాసెస్లో కూడా వేపిద్దాం అనుకున్నాను, బట్ కంప్లీట్గా ఒకరి పక్కన కూర్చోవాలి. ఎందుకంటే ఆ పెయింటింగ్ పేస్ట్లు కానీ అవి కలర్ రబ్ జస్ట్ ఇట్లా పెట్టేసి, ఓకే, ఎల్లో కలర్ మధ్యలో ఉంటది కదా, ఆ ఎల్లోది కొద్దిగా తీసుకొని ఇట్లా ఎల్లో కలర్ పెట్టేసి ఆరెంజ్ కలర్ ఇట్లా వేసి వీటికి డాట్స్ పెట్టేసి చిన్నగా తిన్నాక, ఇప్పుడు కాదు ఇట్లా డ్రై కానీ మళ్ళీ కొద్దిగా వదిలిస్తే మళ్ళీ పోతుంది. చలో కానీ ఖచ్చితంగా ఒకరు గైడ్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ దట్ 2 మొబైల్స్ పెట్టాలి. ఒక 1 month అట్లా తీసుకుంది. నాకు బాగా అనిపించింది, చాలా బాగా వేసిందని. లిటరల్లీ నాకు అసలు బాగా కంటిన్యూ చేస్తే ఎంత బాగుండో, ఎవరైనా ఉంటే బాగుంటుందని. అందుకే చాలా విషయాలలో నేను ఎందుకు అంతగా ఫీల్ అవుతాను అని అంటే, కంప్లీట్గా మదర్ ఫాదర్ ఇట్లాగూ అందరు వర్కింగ్ కాబట్టి వాళ్ళ బిజీలో ఉంటారు. సో కిడ్స్కి ఖచ్చితంగా టైం ఇవ్వాలి. సో ఇంట్లో ఎవరైనా ఒకరు ఉండి ఇంకా బెస్ట్ ఆప్షన్గా వాళ్ళకి ఇంకా మంచిగా అన్నీ ఇవ్వచ్చు అని నా బాధ అనమాట. సో అట్లా
బాధ అనిపిస్తుంటుంది, అట్లా ఎవరో ఒకరు చూసుకోవడానికి ఉంటే బాగుంటుంది అనేసి. సో ఇంక ఇట్లా సండే కంప్లీట్గా కూర్చొని మొబైల్కి దూరం పెట్టేసి సో హ్యాపీగా ఇట్లా పెయింటింగ్స్ వేసుకుంటున్నాం అనమాట. ఈ మధ్య మూవీస్ కూడా చూస్తున్నాము, ఇంగ్లీష్ మూవీస్, కిడ్స్ మూవీస్ కొన్ని ఉంటాయి కదా, సెలెక్టివ్గా గూగుల్లో సెర్చ్ చేసి దొరికేస్తాయి. సో ఇలా ఆఫ్టర్నూన్ లంచ్ బిఫోర్ వరకు ఏదో ఒక యాక్టివిటీ కంప్లీట్, నేను మొబైల్ దూరంగా ఉండాలి అండ్ శ్రీయు టీవీకి దూరంగా ఉండాలి అనేసి డిసైడ్ అయ్యి హాఫ్ డే వరకు ఇలా లంచ్ తర్వాత ఇంకా లంచ్ చేసేసి ఏదైనా మూవీ చూసేసి, నేనైతే మ్యాక్స్ ఈ ప్రతి సండే పడుకుంటున్నాను, స్లీప్ ఉండట్లేదు మామూలుగా వర్కింగ్ డేస్లో అనేసి. సో ఒక 1-2 అవర్స్ అట్లా పడుకుంటాను. సో ఆ టైంలో శ్రీయుని ఇంకేదైనా పక్కన కిడ్స్ ఉంటారు చిన్నపిల్లలు, వాళ్ళని పిలిపించి వాళ్ళతో ఆడుకొని ఎంగేజ్ చేయడం. సో కంప్లీట్ అయితే టీవీ ఆల్మోస్ట్ మళ్ళీ ఈవినింగ్ అట్లా ఏదో ఒక మూవీ చూడడము లేకపోతే సిరీసెస్ చూడడము కిడ్స్వి. సో అలా చూసేసి సో నైట్ ఇంకా మళ్ళీ సేమ్ రొటీన్, డిన్నర్ అండ్ స్లీప్ అనమాట. సో ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ నేను ముందు శ్రీయుకి కావాల్సినవి స్నాక్స్ కానీ లంచ్కి కానీ అవి వెజిటేబుల్స్ కట్టి, అంటే కొన్ని కట్ చేసుకునేవి చేస్తాను, మరీ కొన్ని ఉంటాయి కదా ఆన్ స్పాట్. ఇప్పుడు పాలకూరలు, తోటకూరలు అయితే ముందు రోజు కట్ చేసుకోలేము, చిక్కుడుకాయలు ఇలాంటివి అయితే ఖచ్చితంగా కట్ చేస్తాను. అండ్ ఎగ్ కానీ స్నాక్స్ కానీ కంప్లీట్ హెల్తీ మీల్ ఉంటుంది. ఓం శ్రీ పరమాత్మనే నమః. తద్వావిశోధ్యాయ భక్తి యోగ అర్జునవాచ ఏవం సతతే యుక్తాయ భక్త స్వాం పరిపాసతే ఏ చాపేక్షరం అవ్యక్తం తేషాం ఉదాసీనో గతవేదః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తస్య మే ప్రియః यो न रिष्यति न द्वेष्टि न शोचति न कांक्षति शुभाशुभ परित्यागी भक्तिमान् मे समेप्रियः. ओम तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः. सम्पूर्णं योगेश्वर भगवान की जय, गीता माता की जय, पवन हनुमान की जय, जय बोले भक्त मंडली की जय, अवधूत चिंतन श्री गुरुदेव दत्त की जय, अनंत कोटि ब्रह्मांड नायक राजाधिराज योगी राजा पर ब्रह्मा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. मंत्रहीनं प्रियाहीनं भक्तिहीनं संविदजा यत्पूजितं मया देवं परिपूर्णतमस्ते हरि शरणं. మొన్న జ్ఞానానంద వీడియో ఇన్స్టాలో చేసినావు కదా, అవి 1 lakh పోయింది. నేను అసలు ఏ పేజ్కి కూడా కొలాబ్ పెట్టలేదు, అంటే నా పేజ్ కూడా ట్యాగ్ చేయలేదు, ట్యాగ్ చేసినా కొలాబ్ పెట్టలేదు, ఓన్లీ శ్రీ పేజీలో మాత్రం ఉన్న 1 lakh పోయింది. సిల్వర్ బటన్ రావాలి. జ్ఞానానంద చెప్పు, ఎందుకు చదువుతారు చెప్పు. జ్ఞానానంద తెలివి కోసం. జ్ఞానానందమయం దేవం వనస్పతి మంచిగా క్లియర్ గా వాళ్ళకి వినిపించాలి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవముపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవముపాస్మహే. జ్ఞానానందమయం. ఈ శ్లోకం అయితే ఖచ్చితంగా పిల్లలకు నేర్పించండి. ఆల్మోస్ట్ 1 year అయిపోయింది శ్రీయు నేర్చుకొని. చిన్న శ్లోకమే, చాలా ఈజీగా నేర్చేసుకుంటారు. బట్ 5 times చదవాలన్నమాట. మార్నింగ్ చదివితే ఇంకా చాలా ఫ్రెష్గా ఉంటుంది, మైండ్లోకి ఎక్కుతుంది అనమాట. మెమొరీ పవర్ కోసము వాళ్ళకి హయగ్రీవ శ్లోకం అనేది ఉంటుంది. కావాలంటే దీని గురించి మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సర్చ్ చేయవచ్చు అనమాట. ఇలా కావాలంటే ఒక 5-6 శ్లోకాస్ ఉంటాయండి కిడ్స్కి నేర్పించేవి. ఫాస్ట్గా లెర్న్, వాళ్ళ మైండ్ ఫ్రెష్గా ఉండడానికి, మెమొరీ పవర్ని పెంచడానికి కొన్ని శ్లోకాలు ఉంటాయి, చిన్న చిన్నవే. ఫస్ట్ నుంచే వాళ్ళకి చిన్నప్పటి నుంచే నేర్పిస్తే నోరు తిరుగుతుంది అన్నమాట. సో ఇవన్నీ నేనైతే టు బి ఫ్రాంక్ నేను సొంతంగా నేర్పించినవి కావు, ఇవి అక్క అండ్ మమ్మీ వాళ్ళు బాగా ఫాలో అవుతుంటారు. సో వాళ్ళు నేర్పించినవి నేను దాన్ని తప్పకుండా ఫాలో అయ్యి తనకి స్కిప్ చేయకుండా ఎవ్రీడే నేను రిపీట్ చేపిస్తాను అనమాట. నా రోల్ అదనమాట. ఎందుకంటే ఒక్కరోజు ఈవెన్ ఈ టైం లాస్ట్ ఇయర్ వరకు అయితే శ్రీవికి కొంచెం ఇట్లా అనిపించేది, బట్ ఇయర్ నేను ఒకవేళ మర్చిపోయినా అస్సలు అది మర్చిపోయే స్టేజ్లో లేదు. నేను మర్చిపోతే మమ్మీకో మా అక్కయ్యకో కాల్ చేసి కంప్లైంట్ చేస్తాను అనమాట, ఈరోజు మమ్మీ నన్ను చదివిపించలేదు, ఈరోజు రిమైండ్ చేయలేదు అనేసి. సో అందుకే అన్న చిన్న ఉన్నప్పటి నుంచి వాళ్ళకి
అన్నీ ఇట్లాంటివి మంచివి గుడ్ హ్యాబిట్స్ నేర్పిస్తే వాళ్ళే మనకి చెప్పే స్టేజ్లోకి వస్తారు. ఇయర్ అయితే నేను అది బాగా చేంజ్ చేస్తున్నాను అనమాట. సో అట్లా మార్నింగే ఈ కొద్దిగా నేను స్నాక్స్ బాక్స్ పెడతామన్నమాట. సో దాంట్లోదే ఏదైనా కొద్దిగా తినేస్తుంది. అండ్ మస్ట్ అండ్ షుడ్గా మేము రాగి జావ ఖచ్చితంగా తాగుతాము. ఖచ్చితంగా రాగులు తీసుకోవాలి. దట్టు అమ్మాయిలు ఆడపిల్లలు ఎదిగే పిల్లలైతే రాగులు ఎవ్రీడే రొటీన్లో ఉండాలని నేను చాలాసార్లు చెప్తానండి. ఇది ఇప్పుడేదో స్టార్ట్ చేసింది కాదు. ఆల్మోస్ట్ మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మమ్మీ బాగా ఫాలో అవుతుంది అనమాట. సో ఈ మధ్య నేను బార్లీ కూడా మిక్స్ చేస్తున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చెప్పారనమాట. యాక్చువల్గా దీన్ని ఫుల్ వీడియో పెడదామని అనుకున్నాను, బట్ షూట్ చేయలేదండి. పక్కా షూట్ చేసి మాత్రం ఎట్లా చేస్తాను. షార్ట్లో చాలామంది అడిగారు ఇట్లా రాగి జావ గురించి ఫుల్గా వీడియో పెట్టాను అనేసి. పక్కా పెడతానండి, అసలు మర్చిపోయిన. షార్ట్లో అయితే ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. వ్లాగ్స్ అంటే కొంచెం రెగ్యులర్గా తీయట్లేదు కదా, సో ఇంకా అందులో కొంచెం ఇలాచీ వేస్తే ఇంకొంచెం మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో అయితే ఖచ్చితంగా మేము ఇంట్లో రాగి జావ మార్నింగ్తో స్టార్ట్ అవుతుంది అనమాట. సో దెన్ నెక్స్ట్ శ్రీయు ఇంకా ఫ్రూట్ ఉంటే బనానా అది లేదు అంటే కొంచెం మంచిగా ఫాస్ట్గా యాక్టివ్ అవుతారు కదా బనానా తింటే మార్నింగ్. సో తను ఇంక వెళ్ళిపోయాక ఇది ఇప్పుడు నా టైం అన్నమాట. సో ఇప్పుడు నేను హలీమ్ సీడ్స్ అండ్ చియా సీడ్స్ నైటే సోక్ చేసి పెట్టేస్తాను కొన్ని వాటర్లో. దెన్ నెక్స్ట్ మార్నింగ్ కొన్ని వామ్ వాటర్, మరీ హాట్ వాటర్ కాదు, వామ్ వాటర్ పెట్టేసుకొని లెమన్ స్క్వీజ్ చేసుకుంటాను. ఇది కన్జ్యూమ్ చేస్తానన్నమాట. హలీమ్ సీడ్స్ అయితే జస్ట్ ఒక 10 to 15 days అవుతుంది నేను స్టార్ట్ చేసి. బట్ చియా సీడ్స్ నేను చాలా ఇయర్స్ నుంచే తీసుకుంటున్నాను. అంతకుముందు మధ్యలో కొంచెం స్కిప్ చేశాను, బట్ ఈ మధ్య అస్సలు స్కిప్ చేయొద్దు, ఇంకా కంటిన్యూగా తీసుకోవాలి అనేసి తీసుకుంటున్నాను అనమాట. సో ఎంటీ స్టమక్లో వామ్ వాటర్తో ఇది తీసేసుకుంటాను. దెన్ నెక్స్ట్ కొంచెం ఒక 10 to 15 minutes మధ్యలో మళ్ళీ పనులు ఉంటాయి ఆబ్వియస్లీ కిచెన్లో. పిల్లలు వెళ్ళిపోయాక అవన్నీ సర్దడం, క్లీనింగ్ అండ్ నెక్స్ట్ లంచ్కి ప్రిపరేషన్. సో ఇవన్నీ చేస్తూ దెన్ నెక్స్ట్ మళ్ళీ ఒక గ్లాస్ రాగి జావ తాగుతాం అనమాట. అసలు అది తాగితే అసలు బ్రేక్ఫాస్ట్ కూడా అవసరం లేదు నాకైతే లిటరల్లీ. బట్ ఇంకా కొంచెం వర్క్ ఎక్కువైపోయి ఇంకా తినాలి, ఇంకా వీక్నెస్ అయిపోతున్నామని అని అనుకొని ఇంక మళ్ళీ ఫ్రూట్స్ స్టార్ట్ చేసి. యాక్చువల్లీ ఫ్రూట్స్ రెగ్యులర్గా తింటాము, ఈవెన్ సోరకాయ ముక్కలు అలాంటివి కూడా. బట్ ఇంక ఈ మధ్య వెజిటేబుల్స్ కట్ చేసి తినే అంత ఉండట్లేదు అనమాట. ఇంకా ఫ్రూట్స్ అయితే ఆబ్వియస్లీ నేను అసలు వెజిటేబుల్స్ కంటే ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటాము. ఫ్రిడ్జ్లో మొత్తం ఫ్రూట్సే ఉంటాయి ఇట్లా. సో ఇవాళ నా ఫేవరెట్ కాకరకాయ వండుతున్నాను అనమాట. అసలు అనిల్కి అయితే అస్సలు ఇష్టం ఉండదు, బట్ ఫోర్సబుల్గా తినిపిస్తాను. నాకు ఈ వైట్ కాకరకాయ అంటే చాలా ఇష్టము బ్లాక్ దానికంటే. సో ఫ్రై చేస్తే ఇంకా కొంచెం మొహాలు ఇట్లా పెడతారనేసి సో పులుసు పెడదామనేసి పులుసు పెడుతున్నాను అనమాట. సో ఇట్లా ఇప్పుడు సీజన్ అండి, సీజనల్లో ఏ ఫ్రూట్స్ దొరికినా తినేస్తాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు మనకు వేలు లక్ష వేలు కూడా కాదులేండి, హాస్పిటల్లో వెళ్తే లక్షలు వాటికి కట్టే బదులు దానికంటే ముందుగా జాగ్రత్తగా హ్యాపీగా మనము అండ్ ఇంట్లో వాళ్ళకి అందరికీ మంచిగా హెల్తీగా ఫ్రూట్స్, నట్స్ అండ్ ఇంకా బయట ఫుడ్ కాకుండా ఇంట్లోనే కొద్దిగా ఓపిక చేసుకొని టైం లేకున్నా కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినడమే చాలా బెటర్. సో మార్నింగ్ వంట చేసేసుకుంటూ ఇంకా ఒక్కోసారి కూర్చొని తింటాను, ఒక్కోసారి కిచెన్లోనే తినేస్తానమాట. సో ఇది నా మార్నింగ్ వరకు. సో దెన్ నెక్స్ట్ దీని కంటిన్యూయేషన్ నెక్స్ట్ వ్లాగ్లో కూడా పెట్టేస్తాను. సో బాంజు క్లాసెస్ లింక్స్ అయితే నేను కమెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫస్ట్ ఫ్రీ డెమో తీసుకోండి, మీకు నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే దెన్ నెక్స్ట్ కంటిన్యూ అవ్వచ్చు అనమాట. అండ్ ఇదండి వ్లాగ్ ముచ్చట్లు. సో ఫైనల్లీ ఇది శ్రీయు బిజీయా నేను బిజీ అనేది తెలియదు కానీ మొత్తానికి అయితే శ్రీయు కనిపించట్లేదు. ఫైనల్లీ శ్రీయు కనిపించేసింది. దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.